విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ, పాఠశాలలో 1972-73 మధ్య 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థులు, పాఠశాలలో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సైకిల్ స్టాండ్, డైనింగ్ హాలు, ఫర్నిచర్, ఫ్యాన్లతో పాటు సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని సోమవరపు జనార్దన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మహంకాళి ప్రభాకర్, వాసిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థి దేవెల్ల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, తాము 50 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో 10వ తరగతి అభ్యసించామని, ఇటీవల కలుసుకున్న తాము ఈ పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని తమతో చదివిన పూర్వ విద్యార్థులు కలిసి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఏమేమి అవసరమో గుర్తించి వాటిని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెట్టుకోది 24 ఫ్యాన్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, మినరల్ వాటర్ ఉంది. పాఠశాలలో అన్ని విషయాల్లో మనం ముందున్నాం. దీంతో పాటు మాకు బాధ్యత కూడా పెరిగింది. వీళ్ళు ఇంత పనులు చేస్తున్నారు, మనం కూడా పిల్లలకి రిజల్ట్ అనేది బాగా రావాలనే ఉద్దేశంతో నేను వచ్చిన సంవత్సరం నుంచి 2001లో వచ్చాను. 21 నుంచి 26 దాకా 5 ఏళ్ళు 52% ఉంది అప్పుడు రిజల్ట్. 52% లాస్ట్ ఇయర్ 95% వరకు తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం ఇంకా కూడా మంచి పర్సెంట్ తీసుకొని వచ్చి ఈ పాఠశాలకి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి 72-73 బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్లోగన్స్ రాయించి మంచిగా చేయొచ్చాం. మళ్ళీ ఈరోజు అంటే ఈ చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించే భాగ్యం మాకు తగ్గింది. అసలు మేము చాలా అదృష్టవంతులుగా ఉన్నాం. చాలా బాగా వచ్చింది విగ్రహం. కానీ ఆ తల్లి చల్లని దీవెలతో ఇక్కడ చదువుకున్న ప్రతి బిడ్డ వృద్ధిలోకి వచ్చి మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును సంపాదించుకోవాలని వాళ్ళని ఆ తల్లి వాళ్ళందరినీ దీవించాలని, మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూస్తూ మేము మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇంటర్వ్యూ వరకు సీనయ్య, నేను, జనార్దన్ రెడ్డి గారు మేమంతా బెంచ్ బెట్స్. ఈరోజు కూడా ఆ బెంచ్ బెట్స్ మాదిరే మేమంతా ఒకే ఒత్తిగా ఉంటాం. అది వాళ్ళు మేము 3-4 ఏదనుకుంటే అది చేయడం అది జరుగుతుంది అని సీనయ్య అన్నీ మీకు వివరాలు చెప్పారు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ సీనయ్య సహకారం లేకుంటే ఇక్కడ మేము ఏం చేయలేము. హెడ్ మాస్టర్ గారి సహకారం లేకుండా కూడా మేము ఏం చేయలేము. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, మేము బాగుంటాం. కానీ ఆయన మా వెనకబడి పాపం అన్నీ చేయిస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము బతుకులంత వరకు మా చేత ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మేము కోఆపరేట్ చేస్తాం సార్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.